క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవం మనం కొనియాడుతూ ఉన్నాం. అదేవిధంగా నూతన సంవత్సరము 2026 పండుగను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగ, అలాగే నూతన సంవత్సర వేడుకలు 2026 సంవత్సరం. మరియ తల్లి యొక్క దివ్యమైన మాతృత్వం పండుగ, మదర్హుడ్ ఆఫ్ మేరీ. ఈ పండుగ కొనియాడే మనమందరం కూడా మన సాధారణ జీవితంలో, మన దైనందిన విశ్వాస జీవితంలో మరియ తల్లి పట్ల ఎక్కువ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని మనం పెంపొందించుకుంటాం. జపం చెప్తూ ఉంటాం. మే నెలలో, అక్టోబర్ నెలలో క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మరియ తల్లి పట్ల భక్తి విశ్వాసం మనం పెంచుకుంటాం. కానీ అది కేవలము ఒక సాధారణమైన భక్తి విశ్వాసం మాత్రం కాకూడదు. నిజమైనటువంటి విశ్వాసులుగా, నిజమైనటువంటి మరియ తల్లి బిడ్డలుగా, విశ్వాసులుగా మనం చేయవలసింది అమ్మ యొక్క ఔన్నత్యాన్ని, అమ్మ యొక్క గొప్పతనాన్ని, మరియ తల్లి గురించి జ్ఞానాన్ని, లోతైనటువంటి అర్థాన్ని మనం పెంపొందించుకుంటూ, ఆ తల్లి యొక్క అడుగుజాడలు మనం నడుచుకుంటూ, మనం ఎల్లప్పుడూ కూడా తల్లిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథం ప్రకారంగా, అలాగే బైబిల్ పండితులు చెప్పేటువంటి మాటల ప్రకారంగా, కథోలిక శిక్ష బోధించినటువంటి వేల సత్యాల ద్వారా అమ్మ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం, ఆ తల్లి యొక్క జ్ఞానాన్ని మనం లోతులోకి వెళ్ళి ఇంకా ఎక్కువగా రక్షణ పొందుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి లోతైన విధంగా మరియ తల్లిలో మనం ఆమె యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం విశాలంగా అమ్మని గురించి మనం బాగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగ జరుపుకునే మనమందరం కూడా ఆమె గురించి లోతైన భావాల్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభ రీసెంట్గా విడుదల చేసినటువంటి పరిశుద్ధ పాపు గారు, లియో పరిశుద్ధ పాపు గారు రీసెంట్గా విడుదల చేసినటువంటి మన క్యాథలిక్ చర్చ్ డాగ్మా, దాని పేరు ఏంటంటే మాటర్ పొపోలి ఫిదేలిస్ అనేటువంటి ఒక డాక్యుమా ద్వారా పరిశుద్ధ పాపు గారు చెప్పే సందేశం ఇది. ఏమిటంటే అది మదర్ మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. అంటే మరియ తల్లి విశ్వాస ప్రజల తల్లి అని, విశ్వాసుల తల్లి, ప్రజల తల్లి మరియమ్మ గారు. మరి ఆ విధంగా మరియ తల్లి మనం ధ్యానం చేసిన ఈ సమయంలో ఈ సిద్ధాంతంలోనే ఒక చక్కనటువంటి ఒక సిద్ధాంతాన్ని పరిశుద్ధ పాపు గారు మనం ముందుస్తున్నారు. ఏంటో సిద్ధాంతం అంటే మరియ తల్లి గురించి థియోటకోస్ అంటే మదర్ మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ గాడ్. మరియ తల్లి దేవుని యొక్క తల్లి. మరియ తల్లి భగవంతుని తన గర్భంలో మోసింది. ద బేరర్ ఆఫ్ క్రైస్ట్, ద మదర్ ఆఫ్ గాడ్. ఈ విధంగా దీని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ విశ్వాస ప్రజల తల్లి అయినటువంటి మరియమ్మ గారు దేవమాత, ప్రభుని కన్న తల్లి, దేవుని తల్లి, మదర్ ఆఫ్ గాడ్. ఇక్కడ ప్రిపేర్లాగా సహోదరి సహోదరు, ఇక్కడ మనకు వచ్చేటువంటి అనుమానం లేదా సందేహం ఏంటంటే, ఇదివరకు వచ్చిన సందేశం 431వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్, ఒక చక్కనటువంటి ఒక కౌన్సిల్లో వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, మరియమ్మ గారు యేసు ప్రభువుకి మానవ మాతృని మాత్రమే తల్లి. యేసు ప్రభువులో 2 స్వభావాలు ఉన్నాయి. మొదటిదేమో దైవ స్వభావం, రెండోదేమో మానవ స్వభావం. మానవ స్త్రీగా, ఒక క్రీచర్గా, దేవుడు సృష్టి చేసినటువంటి ఒక స్త్రీగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి 2 స్వభావాల్లో మానవ స్వభావం మాత్రమే ఆమె తల్లి. దైవ స్వభావానికి మరియమ్మ గారు తల్లి కాదు అనేటువంటిది ఒక విధంగా అవిశ్వాసంగా నెస్టోరియన్ అనేటువంటి వ్యక్తి వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నెస్టోరియన్ అనేటువంటి వ్యక్తిని, అతని యొక్క అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం కోసం కథోలిక శిశవ ఈ కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్ అనేటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని చక్కగా అందులో అన్ని కూడా సిద్ధాంతాలు తయారు చేసుకున్నారు. అందులో ఏంటంటే తెలియజేసిన సత్యం ఏంటంటే ఒక చక్కని డాక్యుమా ఒకటి తయారైంది. ఏంటది? యేసు ప్రభువులో మానవ స్వభావం పరిపూర్ణం ఉంది, దైవ స్వభావం కూడా పరిపూర్ణం ఉంది. మానవ స్వభావం పరిపూర్ణత ఉంది, దైవ స్వభావం కూడా పరిపూర్ణత ఉంది. అంటే 2 వ్యక్తిత్వాలు ఒకే పర్సన్,
ఒకే వ్యక్తి, రెండు స్వభావాలు ఒకే వ్యక్తి. కాబట్టి మరియమ్మ గారు మానవ స్వభావానికి మాత్రమే మరియమ్మ గారి తల్లి కాదు, దైవ స్వభావానికి కూడా ఆమె తల్లి. అటు మానవ స్వభావానికి ఇటు దైవ స్వభావానికి మరియమ్మ గారి తల్లి. కాబట్టి ఆమె భగవంతుడికి తల్లి అయింది. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను, ఆ వాక్కు మనుషులై మన వద్ద నివసించను. యోహాను సువార్త 1:14 మనం చూసేది. కాబట్టి ఆ వాక్కు దేవుడయ్యాడు. ఆ వాక్కు మరియతల్లి గర్భంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వాక్కు మరియతల్లి ద్వారాగా జన్మించాడు. కాబట్టి ఇక్కడ మానవ స్వభావము, దైవ స్వభావము, ఈ రెండు స్వభావాల్ని స్వీకరించి యేసు ప్రభు ఒక పరిపూర్ణమైన దేవుడిగా, ఒక పరిపూర్ణమైన మానవుడిగా జన్మించాడు. కాబట్టి ఆ యేసు ప్రభుకి మరియతల్లి జన్మనిచ్చింది. కాబట్టి దేవునికి తల్లి అయినాడు. మానవమూర్తుడైనటువంటి యేసుప్రభుకి కాదు, దైవమూర్తుడైనటువంటి యేసుప్రభుకి ఆమె తల్లి అయింది. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా యేసుక్రీస్తు అవతరించారు. కాబట్టి ఆమె యేసుప్రభుకి తల్లి అయ్యారు. యేసుప్రభు దేవుడి కుమారుడు కాబట్టి, యేసుప్రభు దేవుడు కాబట్టి మరియ తల్లి దేవమాతగా, దేవుని తల్లిగా ఆవిర్భవించారు. దేవుని తల్లిగా మనం కొనియాడాలి, మన విశ్వాసం కనపరచాలనేటువంటిది కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్లో దీన్ని ధృవీకరించారు, సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఇప్పుడు సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మరియమ్మ గారు దేవమాత, దేవుని తల్లి, మదర్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ మదర్ ఆఫ్ గాడ్, మరియ తల్లి, దేవుని తల్లి అని ధృవీకరించడానికి కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్కి బేసిస్ ఏంటంటే, బిబ్లికల్ బేసిస్ ఏంటంటే మనం చూస్తున్నాం కదా. లూకా సువార్త 1:43 మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. ఎలిజబెత్ గారు అంటున్నారు. మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ గారు సందర్శించుకున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారో, అప్పుడు మరియ తల్లి గృహంలో అడుగుపెట్టిన వెంటనే ఎలిజబెత్ గారు చక్కని మాట అన్నారు. ఏమని? పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెత్ గారు, పవిత్రాత్మ చేత పలకబడినటువంటి ఎలిజబెత్ గారు ఒక చక్కని మాట. ఏమాట అది? నా ప్రభు తల్లి అంటే నేను ప్రాణంగా ప్రేమించినటువంటి నా ప్రభు, నా సృష్టికర్త, నా దేవుడు కనేటువంటి తల్లి, నా ప్రభువుని మోసుకొచ్చిన తల్లి తన గర్భంలో. కాబట్టి ఎలిజబెత్ గారు పలికిన మాట ఒక అద్భుతమైన మాట. అదే బిబ్లికల్ బేసిస్. మరియ తల్లి, దేవుని తల్లి అనేటువంటి అనడానికి మనకు కావాల్సిన బిబ్లికల్ బేస్ ఏంటంటే, బైబిల్ యొక్క ఆధారం ఏంటంటే, మరియ తల్లి, దేవుని తల్లి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చడం నాకు ఎలాగో ప్రాప్తించను అనేది ఎలిజబెత్ గారే తన యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారాగా పలికిన మాట. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరుడు. కాబట్టి ఇక్కడ మరియమ్మ గారు నిజముగా దేవుని తల్లి అనేటువంటి విశ్వాసాన్ని ప్రపంచమంతా కూడా చాటి చెబుతూ ఈరోజు మరియమ్మ గారిని దేవుని తల్లిగా ప్రపంచమంతా కూడా అంగీకరిస్తుంది. కథోలిక శ్రీ సభ అంగీకరిస్తుంది, విశ్వాసం చూపిస్తుంది. ఇందులో ఎటువంటి లోపం లేదు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఇందులో ఎటువంటి చెడు లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సోదరులు. కాబట్టి నెస్టోరియన్ వేసిన ప్రశ్నకు కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్ చాలా చక్కగా, చాలా ధీటుగా, చాలా విశ్వాసపరంగా సమాధానం ఇచ్చింది ఆ రోజుల్లో. కాబట్టి మరియ తల్లి, దేవుని తల్లి అది 100% మనం నమ్మాలి. అందుకని మరియ తల్లి దేవమాత, దేవుని తల్లి, మదర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి జన్మించినటువంటి తల్లి, దేవునికి జన్మనిచ్చిన తల్లి తన రక్త మాంసాన్ని, తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని కూడా దేవునికి సజీవమైనటువంటి బలియాగముగా సమర్పించుకున్నారు. ఒక పవిత్రమైనటువంటి బలిగా సమర్పించుకున్నారు, సమర్పణగా చేసుకున్నారు, అర్పణగా ఇచ్చారు భగవంతుడికి. అటువంటి మరియ తల్లిని మనం ఎప్పుడు కూడా దేవమాతగానే మనం అంగీకరించాలా, దేవుడి తల్లిగా మనం అంగీకరించాలా. కాబట్టి కథోలిక శ్రీ సభ నమ్మేటువంటి విశ్వాసంలో ఎటువంటి లోపం లేదని చెప్పి మనం గ్రహించుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరుడు. కాబట్టి మరియ తల్లి దేవుని తల్లి, మరియ తల్లి యేసుప్రభుని తల్లి, మానవ స్వభావానికి, దైవ స్వభావానికి మరియమ్మ గారు తల్లి. కాబట్టి ఆమె దేవుని తల్లి అయ్యారు. మరి ఇక్కడ మరియ తల్లి శ్రీసభ తల్లి కూడా. ఏ విధంగా? మరియ తల్లి శ్రీసభ తల్లి కూడా. మదర్ మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఏ విధంగా? యేసు ప్రభు ఈ కథోలిక శ్రీసభకి శిరస్సు కాబట్టి, కథోలిక శ్రీసభకు శిరస్సు కాబట్టి, మరి యేసు ప్రభుకి మరియమ్మ గారు తల్లి కాబట్టి కథోలిక శ్రీసభకి మరియమ్మ గారు కూడా తల్లి అయ్యారు. అలాగే మరియ తల్లి ప్రియబిడ్డలారా విశ్వాస తల్లి కూడా. ఏ విధంగా? యేసుక్రీస్తు కథోలిక శ్రీసభకి వధువు సంఘానికి శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సుకు ఉండేటువంటి మిగతా అవయవాలు, మిగతా భాగాలు అంతా కూడా
మనమందరం కూడా కాబట్టి విశ్వాసులు కాబట్టి మనందరికీ కూడా మరియమ్మ గారు తల్లి అయ్యారు. ఏ విధంగా కలువరి కొండ మీద సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు సిలువ కింద ఉన్నటువంటి యోహాను గారిని మరియ తల్లిని చూసి ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నారు? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పంటున్నాడు. అంటే అక్కడ మరియ తల్లిని మానవుడైనటువంటి తన ప్రియమైనటువంటి శిష్యుడు, తన ప్రియమైనటువంటి అపోస్తలుడు, యేసు ప్రభు ప్రాణంగా ప్రేమించిన అపోస్తలుడు, యోహాను గారు ప్రాణంగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు. అప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పని మరియ తల్లికి యోహాను గారిని అప్పగిస్తున్నాడు. అలాగే యోహాను గారిని మరియ తల్లికి అప్పగిస్తున్నాడు, మరియ తల్లి యోహాను గారికి అప్పగిస్తున్నాడు. అంటే ఈ మరియమ్మ గారి యొక్క మాతృత్వం అనేది యోహాను గారితో పరిమితం అవ్వకూడదు. మరియమ్మ గారి యొక్క మాతృత్వం అనేది యోహాను గారితో పరిమితం అవ్వకూడదు. ఆయన మానవుడు కాబట్టి ఆయన ద్వారాగా మనందరూ కూడా మరియమ్మ గారు తల్లి అయ్యారు. అందుకని మరియ తల్లి దేవుని తల్లి, యేసు ప్రభువు యొక్క తల్లి, అలాగే మరియ తల్లి శ్రీసభ తల్లి, అలాగే మరియ తల్లి విశ్వాస తల్లి అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా. కాబట్టి రీసెంట్గా మన పరిశుద్ధ పాపు గారు, లియో పరిశుద్ధ పాపు గారు ఒక చక్కనటువంటి సిద్ధాంతాన్ని, డాగ్మాని మన ముందు ఉంచారు విశ్వలేఖనం ద్వారా. ఏమిటది? మరియ తల్లిని మనం ఎప్పుడు కూడా కోరెడమ్ట్రిక్స్ అని పిలవకూడదని, మరియ తల్లి మనమందరం కూడా మీడియాట్రిక్స్ అని మనం పిలవకూడదని చెప్పని అంటూ ఉన్నాం. కాబట్టి ఎందుకని మరియ తల్లి సహరక్షకురాలు కాదు, మరియ తల్లి సహరక్షకురాలు కాదు. ఎందుకంటే రక్షణ మానవులకు వచ్చింది కేవలం అంటే కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రం వచ్చింది. రక్షణ తీసుకొచ్చింది యేసు ప్రభు ద్వారా మాత్రం వచ్చింది, ఇంక వేరే ఎవరి ద్వారా రాలా. మరియ తల్లి తన యొక్క కారణ జన్మం ద్వారాగా యేసు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో మరియ తల్లి తన వంతు బాధ్యత నెరవేర్చారు తప్ప రక్షణ తీసుకురావడంలో మరియ తల్లి యొక్క పాత్ర అనేది లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి మరియ తల్లి సహరక్షకురాలు కాదు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరియ తల్లి ఎప్పుడు కూడా మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ ద గ్రేసెస్ అని కూడా కాదు. అంటే దేవుని యొక్క కృపలు, దేవుని యొక్క అనుగ్రహాలు మనకు దక్కడానికి, మనం పొందుకోవడానికి మరియ తల్లి యొక్క పాత్ర అనేది కూడా లేదని విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ విధంగా దీవెనలన్నీ కూడా, ఆశీర్వాదాలన్నీ కూడా, అనుగ్రహాలన్నీ కూడా కేంద్ర బిందువు యేసు ప్రభువే. యేసు ప్రభు దగ్గర ఉంటే అన్ని కృపావరాలు, అన్ని ఆశీర్వాదాలు. కానపల్లి పెండి విధులు గమనిస్తాం. యేసు ప్రభుకి మరియ తల్లి ప్రార్థన చేసింది, అడిగింది. మరియ తల్లి కుమార వాళ్ళకి ద్రాక్షరసం లేదు అని అన్నారు. సేవకుల్ని తన కొడుకు యేసు ప్రభువుకి పంపించారు మరియమ్మ గారు. అంతే తప్ప మరియమ్మ గారి దగ్గర దీవెన లేవు, కృప లేదు, ఆశీర్వాదం లేదు, గ్రేసెస్ లేవు. అన్నీ కూడా కేంద్రమైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మరియ తల్లి మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ ద గ్రేసెస్ అది కూడా మనం పిలవకూడదు, అది కూడా మనం అనకూడదు. ఎందుకంటే మన కృపను పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, దీవెలు పొందుకోవడానికి, అనుగ్రహాలు పొందుకోవడానికి మరియ తల్లి మనకు దారి చూపిస్తారు. తన కుమారుడి దగ్గరికి అక్కడికి వెళ్ళండి, నా కుమారుడు ఉన్నక్కడ అని మరియ తల్లి మనకు దారి చూపిస్తారు తప్ప మరియ తల్లి దగ్గర కృపలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు లేవనే విషయం అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ రక్షణ మరియ తల్లి ద్వారాగా రాలేదు, అనుగ్రహాలు మరియ తల్లి ద్వారాగా రావు, కృపావరాలు మరియ తల్లి దగ్గర ద్వారాగా రావు. మనకి సహాయం చేస్తారు, మనకి దారి చూపిస్తారు. కృప ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళమని చెప్పని మనకు దారి చూపిస్తారు. అదే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదర. కాబట్టి ఇక్కడ మరియ తల్లి దేవుని తల్లి, మరియ తల్లి దేవమాత అనే విషయాన్ని మనం ఈ రోజున గొప్ప పండుగగా ప్రపంచమంతా కూడా పండుగ చేస్తున్నాం. మరియ దివ్య మాతృత్వ పండుగ మనం కొనగడుతున్నాం. కాబట్టి మరియమ్మ గారు దేవుని తల్లి అయ్యారు, మరియ తల్లి దేవమాత అయ్యారు. ఏ విధంగా అంటే మరియ తల్లి దేవుని తల్లి. ఏ విధంగా యేసుక్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి కాబట్టి, ఒకటేమో మానవ స్వభావం, రెండోదేమో దైవ స్వభావం. ఈ రెండు స్వభావాలకి కలిపి మనుష్యావతారమైన యేసు ప్రభుకి ఆమె తల్లి అయింది. ఆ రెండు స్వభావాల్ని మనం వేరువేరుగా చూడటం అసాధ్యం. అందుకని మరియ తల్లి యేసుప్రభు తల్లి, యేసుప్రభు దేవుడు, దేవుని తల్లి అయ్యారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే ఈరోజు దివ్య మాతృత్వ పండుగ యొక్క సారాంశం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా. కాబట్టి మరియ తల్లిని పూజించే, మరియ తల్లిని గర్భపరిచే మనందరం కూడా, మరియ తల్లిని గౌరవించే మనందరం కూడా ఆ తల్లి యొక్క గుణగణాలని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆ తల్లి యొక్క అడుగుజాడలు మనం ఎప్పుడు కూడా నడుచుకోవాలి. ఆ తల్లి మన మానవులుగా జన్మించిన మనందరూ కూడా ఒక చక్కనటువంటి
ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించారు, దేవుని కృపకు పాత్రులయ్యారు, దేవుని అనుగ్రహాలతో నింపబడ్డారు. కాబట్టి మానవ కుటుంబంలో పుట్టినటువంటి ఒక చక్కటిటువంటి స్త్రీ ఆమె. స్త్రీలందరిలో కూడా మరియ తల్లి ఆశీర్వదించబడ్డారు, ధన్యురాలయ్యారు, దేవుని కృపకు పాత్రులయ్యారు. అలాగే మనం కూడా మరియ తల్లి వలె దేవుని కృపకు మనం పాత్రం అవ్వాలి, దేవునికి మనం పాత్రం అవ్వాలి, దేవునికి అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే మరియ తల్లి యొక్క గుణగణాన్ని, మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం కూడా పొందుకోవాలి. అలాగే మనం ఇప్పుడు గమనిస్తున్నాం కదా, మరియ తల్లి దేవుని యొక్క సందేశాన్ని ఆలకించారు, విని విధేయించారు. అది మనలో ఎక్కువ ఉండాలి. మరియమ్మ గారి యొక్క జీవితాన్ని గమనించినట్టయితే, మరియ తల్లి యొక్క జీవితాన్ని గమనించినట్టయితే, మరియ తల్లి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, విని విధేయత చూపించారు. ఎప్పుడైతే గాబ్రియల్ దూత మరియ తల్లి దర్శనమిచ్చి, ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, నీ గర్భాన ఒక కొడుకు పుడతాడు, ఆ కుమారుడికి నీవు యేసు అని పేరు పెట్టు అని మరియ తల్లికి జోసెఫ్ గారికి దర్శనమిచ్చి చెప్పినప్పుడు మరియ తల్లి విధేయించారు, వాక్యాన్ని విన్నారు, సందేశం విన్నారు, దేవుని ప్రణాళికని గ్రహించారు, విధేయత చూపించారు. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మానసకు నాకు జరుగును గాక అని మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని తలవంచారు, దేవుని యొక్క ప్రణాళికకు తలవంచారు. అలాగే మనం కూడా మరియ తల్లి బిడలంగా, ఆ శ్రీసభ తల్లి మరియ తల్లి బిడలంగా, విశ్వాసం తల్లి మరియ తల్లి బిడలుగా మనం కూడా విధేయత చూపించాలి. దేవుని వాక్యానికి, దేవుని ప్రణాళికకు, దేవుని సందేశానికి విధేయత చూపించాలి. ఆ విధేయత ఈరోజు కథోలిక శ్రీసభ నుంచి మనమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ప్రపంచ మానవుల నుంచి మనమందరం కూడా కోరుకుంటున్నాం. మనం అందరం కూడా మరి దేవుడి కన్నా గొప్పవడం కాదు, దేవుడి కన్నా మనం గొప్పవడం కాదు, జ్ఞానులు కాదు, శక్తివంతులు మన వ్యక్తులు కాదు, మనమందరం కూడా దేవుని కన్నా తక్కువ, మరింతల కన్నా తక్కువ. కాబట్టి మనము కేవలం మానవులం. వీఆర్ ద క్రీచర్స్ అలాంగ్ విత్ అదర్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి విధేయత చూపించాలా, దేవుని యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, విధేయత చూపించాలి. అది మొదటిది మనం చేయవలసింది. మరి రెండోది ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మరియ తల్లికి సాధ్యం కాని సమయంలో ఆ మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నారు, మన్నం చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మన్నం చేసుకున్నారు. షీ పాండర్డ్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన్నం చేసుకున్నారు, ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టారు ఆయన గారు. మనం గమనిస్తున్నాం కదా, యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవాలయం తప్పిపోయిన సమయంలో మరియ తల్లి బాలేసుని అడిగారు, నేను ప్రభు నా తండ్రి యొక్క పనిలో ఉండాలని నీకు తెలియదా అని బాలేసు అన్నప్పుడు మరియ తల్లికి అర్థం కాల. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ అండ్ గ్రాస్ప్ ద టోటాలిటీ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక పరిపూర్తిగా మరియమ్మ గారికి అర్థం కాల. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత తన మనస్సునంతా కూడా దేవుని యొక్క వాక్యం నింపుకుని మన్నం చేసుకోవడం మొదలుపెట్టారు అనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి చదవండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 51 వచనం చదవండి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలిపరుచుకొని ఉండెను. ఇంకొక వాక్యం కూడా చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలిపరుచుకొని మరణము చేయుచుండెను. గమనించండి. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. మన జీవితం గురించే కావచ్చు, మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కావు. కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి అనుకుంటాం, కానీ సడన్గా అన్నీ కూడా మనకు ఇష్టం లేనట్లుగా, మనకు అనుగుణంగా లేకుండా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అది దేవుని యొక్క ప్రణాళిక. మనం దానికి లోబడాలి, దానికి విధేయత చూపించాలి, మనం విని విధేయత చూపించాలి. మన మేధస్సుకు అంతుపట్టిన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి అటువంటి సమయంలో విధేయత అవసరం, వినమ్రత అవసరం. మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలా, దేవుడిని ప్రార్థన చేస్తూ ఉండాలా. కాబట్టి దేవుని చిత్తం అనేది మన జీవితంలో నెరవేరాలి, దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి. కాబట్టి ఆ విధంగా మరియ తల్లి లాగానే మనం కూడా ప్రార్థన చేసుకుంటూ, దేవుని సన్నిధిలో గడుపుకుంటూ, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తూ ఉంటే మనము కూడా దేవుని కృపకు పాత్రలం అవుతాం, దేవుని అనుగ్రహానికి పాత్రలం అవుతాం అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అలాగే మరియ తల్లి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రార్థనకు, సమిష్టితత్వానికి, ఐక్యతకు నిదర్శనం మరియమ్మ గారు. ఏ విధంగా ప్రార్థన మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవాలి.
ప్రభుని శరణ వేడుకోవడం అనేది మరియ తల్లి నుంచే మనం నేర్చుకోవాలి. పట్టు విడుదల ప్రార్థన. దేవుడు మనల్ని దీవించే వరకు, దేవుడు మనం మొర ఆలకించినప్పుడు ఆలకించే వరకు, మనం అడిగింది భగవంతుడు ఇచ్చే వరకు కూడా మనం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండాలి, ఆయన శరణ వేడుకుంటూ ఉండాలి. అందుకని ప్రాణపడి పెట్టిన వద్దలో మొదటిసారి అడిగినప్పుడు మరియమ్మ గారు, అమ్మ ఇది నాకేమి నీకేమి అని యేసుప్రభు తృణప్రాయంగా తృణీకరించినప్పటికీ కూడా మరియ తల్లి వదిలిపెట్టకుండా తన ప్రార్థనా శక్తిని పెంచుకుంటూ, తన యొక్క ప్రార్థన గొప్పతనాన్ని పెంచుకుంటూ, ఆమె ప్రార్థన ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్పదో నిరూపించుకోవడం కోసం యేసుక్రీస్తు ఇటు మరియ తల్లి ప్రార్థనా శక్తికి ప్రాధాన్యత ఇచ్చారు. తన అమ్మ యొక్క ప్రార్థనా శక్తికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అందరూ నేర్చుకోండి. మరియమ్మ గారిలా కానీ మా అమ్మలాగా మీరు కూడా నేర్చుకోండి. భగవంతుడు అనేటువంటి నేను మీకు దీవులు ఇచ్చే వరకు కూడా మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలా అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ సమిష్టితత్వానికి, ఐక్యతకు మరియ తల్లే నిర్మిత దర్శనం. యేసుప్రభు ఉత్తరమైన తర్వాత, యేసుప్రభు మరణించి 3వ రోజు ఉత్తరమైన తర్వాత కూడా అపోస్తలులందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయారు, వాళ్ళ పాదవృత్తులకు వెళ్ళిపోయారు, వాళ్ళ దానేతర జీవితానికి వెళ్ళిపోయారు. అందరూ కూడా చల్లచెదరైపోయారు. అమ్మ గ్రామానికేమో 2 వెళ్ళిపోయారు, పేతురు గారితో పాటేమో 7 కూడా చేపలపడతకి వెళ్ళిపోయారు. మరి ఆ విధంగా చల్లాచెదరైపోయినటువంటి అపోస్తలులందరూ కూడా ఒక చోట ప్రోగు చేసి మేడపైన గదిలో తన కొడుకు యేసు ప్రభు ఎక్కడైతే లాస్ట్ చెప్పర్ రాత్రి భోజనం చేశాడో అదే గదిలో అందరినీ కూడా సమావేశపరిచి ప్రార్థన చేసే వాళ్ళగా మరింత ఏర్పాటు చేశారు. అప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అగ్ని రూపంలో 4 రూపంలో ప్రియబిడ్డలారా పెంతెకొస్తు పండుగ రోజున వారి మీద దిగి వచ్చారు అపోస్తలుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మనం చదువుతున్నాం కదా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి యొక్క మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి 13వ వచనం కూడా మనకు అర్థమవుతుంది. 13వ వచనం. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండినటువంటి మేడగదిలోనికి వెళ్ళి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియా ఫిలిప్పు తోమా బర్తలోమయి మత్తయి అల్ఫయి కుమారుడు యాకోబు మతాభిమానియగు సీమోను యాకోబు కుమారుడు యోధ అనువారు వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి యొక్క మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. కాబట్టి ఇక్కడ మరియ తల్లి ప్రోద్బలం వల్లనే, మరియ తల్లి యొక్క పట్టుదల వల్లనే చల్లాచెదరైపోయినటువంటి అపోస్తలులందరూ కూడా ప్రోగు చేసి ప్రార్థించే సంఘాన్ని ఏర్పాటు చేశారు. సమిష్టిగా ఒకచోట ప్రోగు చేశారు మరియ తల్లి. కాబట్టి ఆ రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిపైన దిగి వచ్చినటువంటి ఆ చారిత్రాత్మకమైన ఘట్టంలో మరియ తల్లి యొక్క పాత్ర ఎంతో వర్ణాతీతం, శ్లాఘనీయం, అభినందనీయం. కాబట్టి మరియ తల్లికి మనం ప్రార్థన చేసుకోవాలా? ఐక్యతకు మరియ తల్లికి మనం ప్రార్థన చేసుకోవాలి. మన సంఘాల ఐక్యం కోసం, మన కుటుంబాల ఐక్యం కోసం, మన గ్రామాల ఐక్యం కోసం మరియ తల్లి శరణ వేడుకోవాలి. మన కుటుంబం అస్తవ్యస్తంగా ఉందా, మరియ తల్లి ప్రార్థన చేసుకోవాలి. మన గ్రామం అస్తవ్యస్తంగా ఉందా, మరియ తల్లి ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం అనైక్యంగా ఉందా, మరియ తల్లి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రార్థనకు మరియ తల్లి ఆదర్శం. ప్రార్థన చేసుకుంటే మన సంఘాలు ఐక్యంగా ఉంటాయి, విచారణ ఐక్యంగా ఉంటాయి, గ్రామాలు ఐక్యంగా ఉంటాయి, కుటుంబాలు ఐక్యంగా ఉంటాయి, వ్యక్తులు ఐక్యంగా ఉంటారు. కాబట్టి ఐక్యంగా ఉండాలంటే మరియ తల్లి శరణ పెట్టుకోవాలి. ప్రార్థన చేయడం తెలియకపోతే మరియ తల్లి మనం ప్రార్థన చేసుకోవాలి. అదే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సింది అడగకుండానే అవసరాన్ని గ్రహించి, అవసరాలు తెలుసుకుని ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వం అనేది మరియ తల్లికి ఉంది. ఈ రోజుల్లో అవసరం ఉన్నా కానీ, అది తెలిసినా కానీ, అక్కడ మన సహాయం కావాలి, మన తోడ్పాటు కావాలి, మన అవసరం అక్కడ ఉంది అని తెలుసుకున్నా కానీ పట్టించుకోకుండా తప్పించుకుని తిరిగేటువంటి జనం చాలామంది ఉన్నారు ఈ రోజులో. నాకెందుకులే, నాకు అనవసరం, అక్కడ ఏమైపోతే నాకెందుకు, ఊరిలో ఏమైపోతే నాకెందుకు, సంఘం ఏమైపోతే నాకెందుకు, కుటుంబం ఏమైపోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు అని పట్టించుకోకుండా నిర్లిప్తంగా, పట్టినట్టుగా, నెగ్లిజెన్స్గా, కేర్లెస్నెస్గా
తిరిగేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మరియ తల్లి ఏ విధంగా అయితే ఎలిజబెత్ అమ్మ గారు గర్భం ధరించి ఇది 6వ మాసం అని చెప్పి తెలుసుకున్నారో, ఆమె పరుగున 122 కిలోమీటర్ల వరకు ఐనికరమైనటువంటి గ్రామానికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మ గారికి పరిచయం చేశారు. ఆమె ప్రసవించే వరకు కూడా మరియ తల్లి అక్కడే ఉన్నారు. ఆ వృద్ధులైనటువంటి ఎలిజబెత్ అమ్మ గారికి పరిచయం చేశారు, తోడ్పడ్డారు. మరి వారు అడగకుండా సహాయం చేశారు. అలా కానపల్లి బిడ్డల మీద కూడా ఆ కుటుంబ సభ్యులు అడగకుండానే సహాయం చేసిన మరియ తల్లి. కాబట్టి అదేవిధంగా అమ్మను గౌరవించి మనమందరం కూడా, అమ్మను ఆదర్శంగా తీసుకునే మనమందరం కూడా, ప్రతిరోజు చెప్పాలి చెప్పుకునే మనమందరం కూడా, అక్టోబర్ నెలంతా కూడా చెప్పాలి చెప్తాం, మే నెల మొత్తం కూడా చెప్పాలి చెప్తాం, రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆఖరి రోజు మాత్రం దెబ్బలు పెట్టుకుంటాం. నెలంతా జపనాలు చెప్పుకుంటాం, విశ్వాసం గుడికి వస్తాం, తప్పనిసరిగా గుడికి వస్తాం, జపనాలు పెట్టుకుని వస్తాం, మరిద్దరు పాటలు పాడుతూ ఉంటాం. ఊరికి పంతా కూడా బాగా జరుగుతుంది. కానీ ఊరికి పైకి పోయిన తర్వాత జపనాలు పెట్టుకుంటాం. మరి 4 రోజుల పాటు చేసినటువంటి ఆ జపదండ ప్రార్థన యొక్క ఫలితం ఏమైపోయింది? మరియ యొక్క స్వరూప ఊరేగింపులో పాల్గొన్నటువంటి ఆ భక్తి విశ్వాసాలు ఏమైపోయింది ఏమో. కాబట్టి నిజమైన విశ్వాసాలుగా, నిజమైన విశ్వాసాలను తయారవ్వాలంటే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో నీ మనసంతా కూడా, నీ హృదయం అంతా కూడా, నీ జీవితం అంతా కూడా మరియ తల్లి మీద నువ్వు ధ్యాస పెట్టాలి. అలా పెడితే మరియ తల్లికి ప్రియమైన కుమారుడిగా, మరియ తల్లికి ప్రియమైన కుమార్తెగా ఆమె యొక్క జీవితంలో లోతుగా వెళ్ళగలదు. ఆమె యొక్క జీవితాన్ని నువ్వు లోతుగా తెలుసుకోగలవు. అంతేకాకుండా పైపైన మనం చేస్తే దీవెనలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు, అనుగ్రహాలు ఉండవు. ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగను కొనియాడే మనందరం కూడా ఆ తల్లిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఆ తల్లి గురించి లోతైన జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఆ తల్లి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనం నిజమైనటువంటి కథోలికులుగా, నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండగలం. ఆ తల్లికి ప్రియమైన బిడ్డలుగా మనం ఉండగలం. ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగను కొనియాడే మనం అందరం కూడా మరియ తల్లిని మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. విత్ మదర్ మేరీ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. మరియ తల్లితో కలిసి, మరియ తల్లి చేయి పట్టుకుని, మరియ తల్లితో వీలు పట్టుకుని మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. త్రూ మేరీ టు జీసస్ అన్నట్లుగా మరియ తల్లి ద్వారాగా యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈరోజు మనందరం కూడా నూతన సంవత్సరం మనం కొనియాడుతూ ఉన్నాం. నూతన సంవత్సరము 2026 2026 సంవత్సరం మనం అడుగు పెడుతూ ఉన్నాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ సంవత్సరంలో మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులు, ఎన్నో లక్ష్యాలు, ఎన్నో వాంఛలు ఎన్నో ఉన్నాయి మనకి నూతన సంవత్సరం గురించి. 2025 సంవత్సరం అయిపోయింది. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టే మనందరం కూడా ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరులారా, విత్ గాడ్ we have to enter into the new year through the help of Mother Mary, through the direction of Mother Mary. మరియ తల్లి చేపట్టుకుని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. కాబట్టి ఇక్కడ గాడ్ సెంటర్డ్ న్యూ ఇయర్, అలాగే దేవునితో కలిసి మనం ముందడుగు వేయాలి ఈ నూతన సంవత్సరంలోకి. ఏదేమైనా కానీ, కష్టమైన నష్టమైన, ఇబ్బందులైన శ్రమలైన, శోధనైన, ఏదైనా కానీ, సంతోషమైన దుఃఖమైన కానీ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా జీవితానికి కేంద్ర బిందువు యేసు ప్రభువే, నా జీవితానికి మూలమే యేసు ప్రభువే. గాడ్ ఈజ్ మై సెంటర్. గాడ్ ఈజ్ ద సెంటర్ ఇన్ మై లైఫ్. గాడ్ ఈజ్ ద సెంటర్ ఇన్ మై హార్ట్. గాడ్ ఈజ్ ద సెంటర్ ఇన్ మై ఫ్యామిలీ. కాబట్టి దేవుడే మూలము, దేవుడే మూల కేంద్రము, దేవుడే కేంద్ర బిందువు నా జీవితానికి, నా కుటుంబానికి, నా గ్రామానికి అనే విధముగా విశ్వాసంతో మనం ముందడుగు వెయ్యాలి. ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ దేవునితో కలిసి మన నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టాలి. అందుకని మొదటి పట్టణంలో ప్రభు అంటున్నాడు కదా, సంఖ్యాకాండనే ఉంటున్నాడు, ఇదిగో అహరోను మీ కుమారులు, మీ సంతానం అంతా కూడా, మీ వారసులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను దీవించినప్పుడు ఏమని దీవించాలి? నా పేరు మీదుగా దీవించాలి. నా పేరు మీదుగా ఇశ్రాయేలు ప్రజలను దీవించాలి. మీరు 50 మమ్మల్ని దీవించుడు కాక, 50 మొక్కలు మీ మీద ప్రకాశింపజేయదు కాక, 50 యొక్క కృపలుగా మీ మీద కృపించబడదు కాక. కాబట్టి ఇక్కడ 50 ప్రభునిగా దీవెనలు, సృష్టికర్తగా దీవెనలు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి? ఆ ప్రభుని పేరు మీద కానీ మీరు ప్రార్థన చేయాలా? ఆ ప్రభుని పేరు మీద కానీ ఇశ్రాయేలు ప్రజలకు నీవు దీవెనలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి అనేది మొదటి పట్టణంలో మనం ఇంటూ మన ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ విశ్వాసంతో ముందుకేయాలి, నమ్మకంతో ముందడుగు వేయాలి, దేవుని యొక్క నమ్మకంతో మనం ముందడుగు వేయాలి. విత్ గాడ్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. దేవునితో కలిసి
మరియ తల్లి చేపట్టుకుని మన నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఇక్కడ దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము. వితౌట్ గాడ్ వి కెనాట్ డూ ఎనీథింగ్. విత్ గాడ్ వీఆర్ హీరోస్, వితౌట్ గాడ్ వీఆర్ జీరోస్. కాబట్టి వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అని యేసు అంటారు. చదవండి ఒకసారి యోహాను సువార్త 15:5 మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఎలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. కాబట్టి ఇక్కడ ప్రభువు లేకుండా మనం ఏమి చేయలేము. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మనమందరం కూడా ప్రభు లేకుండా మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము. ఆ ప్రభు లేకుండా మనం హీరోస్ కాదు, మన జీరోస్. ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభు లేకుండా. అనే తర్వాత ఇక్కడ కీర్తన గ్రంథం కూడా తీసుకున్న సరే 16వ కీర్తన 5వ వచనం మనకు అర్థమవుతుంది. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వం. హీ ఈస్ మై ఇన్హెరిటెన్స్. ఆయన నాకు వారసత్వం, ఆయన నాకు వారసత్వ భూమి. కాబట్టి ఆ ప్రభు లేకుండా నా వల్ల ఏమి కాదు. ఈ ఆయుష్నిచ్చింది భగవంతుడే, ఈ ఊపిరినిచ్చింది భగవంతుడే. 2025 సంవత్సరంలో నన్ను బ్రతికించింది భగవంతుడే. అనేకమైన ప్రమాదాలు, అనేకమైన రోగాలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన నష్టాలు, అనేకమైన సైతోషాదులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన జబ్బులు, అనేకమైన హాస్పిటల్ తిరిగే నేను. కానీ భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన భాగ్యాన్ని, ఆయుష్ను దేవుడు నాకు దయచేశాడు అనే మాట మాత్రం మనం మర్చిపోకూడదు. అనే విషయాలు మాత్రం మనం మర్చిపోకూడదు. మనం గొప్పవాళ్ళమని చెప్పని, మనం నీతిమంతులమని చెప్పని, మనం చాలా చక్కని జ్ఞానం కావాలని, మనం చాలా చక్కగా విశ్వాసం అని చెప్పని దేవుడు మనకి నూతన సంవత్సరం మనకి ఇవ్వాల. ఆయన ప్రేమకు మన పాత్రలు కాకపోయినప్పుడు కూడా మనం మారతామని మనకు ఒక జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక అనుగ్రహ కిరీటంగా దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. 26వ సంవత్సరము ఒక కృపా కిరీటముగా, ఒక అనుగ్రహ కిరీటముగా దేవుడి యొక్క కృపను మనం పొందుకోవాలి. ఆ భగవంతుడు ఒక చక్కనటువంటి పూలమాల వేసి మన మెళ్ళ వేస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని ఒక పూలదండగా ఒక్కొక్క పువ్వు కలిపి దండగా కట్టి మన మెళ్ళ వేస్తున్నాడు. దాన్ని మాలగా కట్టి ఒక కిరీటకి పెడుతున్నాడు. కాబట్టి ఆ కిరీటమును మనం వాడుకోనివ్వకూడదు, ఆ పూలదండని మనం వాడుకోనివ్వకూడదు. ఎప్పుడు కూడా నూతనంగా ఉండాలి, నవనూతనంగా తయారవ్వాలి. అదే భగవంతుడు మన గురించి కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఏమో. ఇంకా దేవుడు మన నుంచి ఏమైనా ఇంకా ఎన్నో దీవులు కోరుకుంటాడేమో, ఎన్నో మార్పులు కోరుకుంటాడేమో, మన ద్వారా దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేయాలని అనుకుంటాడేమో. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికకు మనం తలవంచాలి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా. కాబట్టి ఇక్కడ నూతన సంవత్సరంలో గడిపెట్టిన మనం అందరం కూడా మొదటి విషయం ఏంటంటే విత్ గాడ్ వీ హ్యావ్ ఎంటర్ ఇంటు ద న్యూ ఇయర్. గాడ్ సెంటర్ లైఫ్. దేవుడే మన కేంద్ర బిందువు అవ్వాలి. అది మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ ప్రపంచాన్ని కాదు, ఈ సంఘాలను కాదు, ఈ గ్రామాలను కాదు, మొత్తం మనం అనుకోవాల్సింది భగవంతుడే. మన జీవితానికి బేసిస్ భగవంతుడే. మన జీవితానికి సెంట్రాలిటీ భగవంతుడే. ఆ భగవంతుని నమ్ముకొని మనం ముందుకు వేయాలి. ఆ భగవంతుడు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. మరి రెండో విషయం ఏంటంటే నూతన సంవత్సరంలో కడిపెట్టే మనందరం కూడా రెండో విషయం ఏంటంటే కృతజ్ఞతా భావంతో మనం ముందరకు వేయాలి. With thankfulness, the gratitude fully in our heart. కృతజ్ఞత అనే భావం అనేది మన హృదయంలో నింపుకొని ముందడుగు వేయాలి నూతన సంవత్సరంలోకి. ఏ విధంగా చదవండి వాక్యాన్ని. కీర్తన గ్రంథం 9:1 వచనం. ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటనము చేయుదును. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మనకు ఘనకార్యాలు చేశాడు. చాలా ఘనకార్యాలు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. దీవెనలు ఇచ్చాడు. చిన్నవి కావచ్చు, పెద్ద కావచ్చు. సంతోషించాడు. కొద్ది కావచ్చు, ఎక్కువ కావచ్చు. ప్రశాంతత ఇచ్చాడు. కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఏదేమైనా కానీ అన్నిటికన్నా గొప్ప దేవుడు ఏంటంటే దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. We are able to see into the future. నూతన సంవత్సరంలో అడుగు పెట్టుకోతున్నాం మనం. నూతన సంవత్సరం అడుగు వేస్తున్నాం, ముందడుగు వేస్తున్నాం మనం. కాబట్టి ఇటువంటి సమయంలో నూతన సంవత్సరాన్ని సమీక్షించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అని ఆయన కృతజ్ఞత మనం చెల్లించాలా. మన హృదయం అంటే కృతజ్ఞత, మన మనసు నుండే కృతజ్ఞత. దేవా నీకు వందనాలు, నీ స్తోత్రాలు. నూతన సంవత్సరం మళ్ళీ నాకు ఒకటి దయచేశావు.
ఒక జీవ కిరీటం లాంటిది, ఒక కృపా కిరీటం లాంటిది, ఒక ఆయుష్ కిరీటం లాంటిది. నాకు ఇచ్చేప్పుడు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెప్పని ఆయన దండాలు పెట్టాలా, ఆయన స్తోత్రాలు చేయాలి. అది భగవంతుడు మనం కోరుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, కాబట్టి చదవండి ఒకసారి మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. సర్వదా సంతోషముగా ఉండు, సర్వదా సంతోషముగా ఉండుము, సదా ప్రార్థింపుడు, సదా ప్రార్థింపుడు, సర్వ వ్యవస్థలందును సర్వావస్థలందును కృతజ్ఞులై ఉండు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదే. దేవుడు మిమ్మల్ని కోరినది ఏంటి? కోరినది భగవంతుడి నుంచి సదా ప్రార్థన చేయండి, సదా సంతోషంగా ఉండండి, సర్వావస్థలు ఎందుకు కూడా సంతోషంగా ఉండండి, భగవంతుడి కృతజ్ఞత కలిగి జీవించండి. ఏదేమైనా కానీ కష్టమో నష్టమో ఇబ్బంది శ్రమ శోధనం, ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం లేకపోయినా కానీ ఏదేమైనా కానీ అన్ని సందర్భాల్లో సర్వావస్థల యందు మన దేనస్థితులు కూడా భగవంతుడు మనం స్తోత్రాలు చెప్పాలా, వందనాలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. యోబు గారిలాగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సర్వావస్థల యందు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మనం జీవించాలి. అదే భగవంతుడి రోజున మనసు కోరుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి నూతన సంవత్సరాన్ని మనం జరుపుకునే మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక మూడో విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రియబిడ్డలారా బ్రింగ్ ఫోర్త్ ద పాజిటివ్స్ ఇన్ టు ద న్యూ ఇయర్ అండ్ లీవ్ బిహైండ్ ద నెగిటివ్స్. అంటే ఏంటంటే ప్రియబిడ్డలారా, దేవుడికి నచ్చేవన్నీ కూడా, మనం చేసిన మంచి పనులన్నీ కూడా ఈ 2025 సంవత్సరంలో మనం చాలా అంటే చాలా మంచి పనులు చేసి ఉంటాం, ప్రేష్టమైన కార్యాలు చేసి ఉంటాం, దేవుడికి నచ్చే పనులు చేసి ఉంటాం, తోటి వారికి నచ్చే పనులు చేసి ఉంటాం, మన కుటుంబానికి, మనకు, మన సంఘానికి, విచారణకి, గ్రామానికి నచ్చే పనులు చేసి ఉంటాం. నచ్చే పనులు, దేవుడు మెచ్చే పనులు, దేవుడు ఇష్టమైన పనులు మనం చేసి ఉంటాం, మంచిగా చేసి ఉంటాం ఎంతో కొంత. కాబట్టి ఆ మంచిని మనం అందరం కూడా ఈ 2026 సంవత్సరాలకి తీసుకురావాలి. మనం వీ నీడ్ టు బ్రింగ్ ఫోర్త్ ఇన్ టు ద న్యూ లైఫ్, ఇన్ టు ద న్యూ ఇయర్, వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, వాట్ ఎవర్ ఈజ్ పాజిటివ్, వాట్ ఎవర్ ఈజ్ గ్రేస్ఫుల్, మేలైనవి, దీవెనకరమైనటువంటివి, మెచ్చేవి, నచ్చేవి, మనము మన కుటుంబ సభ్యులు, మన సంగతులు మెచ్చేవన్నీ కూడా నూతన సంవత్సరంలో తీసుకురావాలి. అనవసరమైన పనులు చాలా ఉంటాయి, అనవసరమైన కార్యక్రమాలు చాలా ఉంటాయి, అనవసరమైన డస్ట్, గార్బేజీ, చెత్త చెదరం చాలా ఉంటుంది 2025 సంవత్సరం మనం చేసినాయి. కాబట్టి అన్నీ కూడా మనం వదిలేయాలి, అన్నీ వదిలేసి, నెగిటివ్స్ అన్ని వదిలేసి మనం పాజిటివ్స్ మాత్రమే నూతన సంవత్సరంలోకి తీసుకురావాలనేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. కాబట్టి ఎప్పుడు మనమందరం కూడా మనం గమనించినట్లయితే ఎకనామికల్ భాషలో మాట్లాడితే కనుక, ఎకనామికల్ భాషలో, ఆర్థిక భాషలో మనం మాట్లాడాలంటే 2025 సంవత్సరంలో మనకు వచ్చే నష్టాలన్నీ కావచ్చు, కష్టాలన్నీ కావచ్చు, ఇబ్బందులన్నీ కావచ్చు, మనకి ఏ నష్టమైతే వచ్చిందో అదంతా కూడా దాన్ని చూసి బాధపడకుండా, ఏడవకుండా, దుఃఖించకుండా దాన్ని మనం ప్రక్కన పెట్టేసి నూతన సంవత్సరంలో లాభాల బాటలో మనం నడవాలి, మేలుకరమైన జీవితం జీవించాలి. ప్రభు, నాకు నష్టం వచ్చిన కూడా సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అయినా కానీ ప్రభు నాకు లాభం రావాలి, నా వ్యాపారం లాభదాయకంగా ఉండాలి, నా వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి, నా ఉద్యోగం లాభదాయకంగా ఉండాలి, నేను చేపట్టే పని లాభదాయకంగా ఉండాలి, అన్నీ కూడా లాభదాయకంగా ఉండాలి ప్రభా, నన్ను దీవించు అని చెప్పని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే మనము నైతిక భాషలో మాట్లాడాలంటే కనుక, నా ప్రభా 2025 సంవత్సరంలో నేను చాలా అవిశ్వాసంగా జీవించాను, అపవిత్రంగా జీవించా, పాపాత్ముడిగా జీవించా, దుర్మార్గుడిగా జీవించా, గుడికి వ్యతిరేకంగా జీవించా, సంఘానికి వ్యతిరేకంగా జీవించా, అన్ని వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ తిరిగా, అన్ని అవలక్షణాలే, అన్ని సైతన శోధనని, అన్ని సైతన కార్యాలు చేసుకుంటూ తిరిగా. కాబట్టి నా ప్రభు ఈ సంవత్సరమైనా కానీ నా తండ్రి మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడుతున్నాను, క్షమాపణ అడుగుతున్నాను. ఈ నూతన సంవత్సరంలోనే కానీ నేను మంచిగా ఉండాలా, భక్తిగా ఉండాలా, విశ్వాసంతో ఉండాలి, ఏ విధమైన చెడు పనులు చేయకుండా, ఏ విధమైనటువంటి చెడు వ్యసనాలకు లోపడకుండా, చెడు స్నేహాలకు లోపడకుండా మంచిగా ఉండాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటూ మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి బిడ్డలా. అది భగవంతుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఈనాటి జాగరణ దివ్య పూజలో ఆ భగవంతుడు మనం కోరుకునేది ఇదే బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టి మనం అందరం కూడా మనం మారాలి. అది మనం చెప్తున్నాం. అందుకని మనం 2025 సంవత్సరాలని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఏం ఆలోచనలు అవి? అలా చేస్తే బాగుండేది, ఎలా చేస్తే బాగుండేది, ఆ పని మొదలు పెడితే బాగుండేది, ఈ పని మొదలు పెడితే బాగుండేది. అయినా కానీ అలా చేయలేకపోయా, అయినా కానీ అలా ఉండలేకపోయా, అయినా కానీ అలా మాట్లాడకపోయా, అయినా కానీ అలా బిహేవ్ చేయలేకపోయా. కాబట్టి అలా ఉంటే బాగుండేది. నూతన సంవత్సరంలో చేద్దాం, ఈ నూతన సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకుందాం.
మంచి ప్రణాళిక తయారు చేసుకుందాం, మంచి ప్లాన్స్ వేసుకుందాం, మంచి ఎక్స్ప్రెషన్స్ వేసుకుందాం, మంచి టార్గెట్ పెట్టుకుందాం, మంచి గోల్ పెట్టుకుందాం, మంచి లక్ష్యం పెట్టుకుందాం. అలా ఒక మంచి లక్ష్యంతో మంచి గోల్తో మనం ముందరకు వేయాలి. అది భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి బాగుండేది అనుకున్నాం కానీ బాగలేదు, అది చేయలేకపోయాం. కాబట్టి మనకి సమయం మించుకోవాలా. నూతన సంవత్సరం మన కళ్ళ ముందు ఉంది, నూతన సంవత్సరం మన ముందు ఉంది. అది చేద్దాం. ఏదైతే కోల్పోయామో, ఏదైతే చేయలేకపోయామో దాన్ని మన నూతన సంవత్సరాలు చేసి చూపిద్దాం. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు ఇష్టపడతాడు, దేవుడు మన కృపావరసాన్ని కృపిస్తాడు. కృప వెంబడి కృప దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. అదే విషయాన్ని వెళ్ళాలి. మన నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనం అందరం కూడా తెలుసుకోవాలి ప్రియ సహోదరి సోదరు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సరాన్ని భగవంతుడు మొత్తం కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. సమస్తం కూడా నూతనీకరణ, సమస్తం కూడా నూతనత్వమే, సమస్తం కూడా ప్రతిదీ కూడా కొత్తదే. చదవండి వాక్యాన్ని. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనం చదవండి. వారి నేత్రముల నుండి వెలువడి కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడుపు గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అనే గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. గమనించండి. ఇక్కడ కొత్తదనం వచ్చేసింది. ఇప్పుడు పాతది పోయింది, గతం అంతా కూడా పోయింది. సే గుడ్ బై టు ద ఓల్డ్. 2025 సంవత్సరంలో దేవుడికి నచ్చనివి, దేవుడికి మెచ్చనివి, దేవుడికి సంతోషం కలిగించినటువంటివి చాలా ఉన్నాయి. దేవుడికి కావచ్చు, అలాగే మనిషికే కావచ్చు, మనకే కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, మన సంఘానికి కావచ్చు, నచ్చనివి, అసహ్యం వేసేవి, చీ అనేటువంటి పనులు చాలా చేసి ఉంటాం మనం. వాటిని మనం వదిలిపెట్టేస్తే దేవుడు సమస్తాన్ని కూడా మన జీవితాన్ని నూతనంగా తయారు చేస్తాను. ఇక నుంచి బాధ ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఇబ్బంది ఉండదు, అవమానం ఉండదు, అవహేళన ఉండదు, తలవంపులు ఉండదు, ఇవేముండో నూతనంగా తయారు చేస్తాను నేను. నీ జీవితాన్ని కొత్తగా తయారు చేస్తాను నేను. నీకు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాను, నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాను అని భగవంతుడు యేసుక్రీస్తు సింహాసనాసీనుడు మనకు మాటిస్తున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరులు. కాబట్టి దుఃఖం లేని భవిష్యత్తు, బాధలు లేని భవిష్యత్తు, అవమానం లేని భవిష్యత్తు, అవినీతి లేని భవిష్యత్తు. కాబట్టి ఈ భవిష్యత్తు మనకు రావాలంటే కనుక మనం దేవుడిని ముందు పెట్టి దేవుడితో కలిసి మర్యాదలుగా చేపట్టుకుని మన నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలా. ఈ నూతన సంవత్సరాన్ని, ఈ 12 నెలల్ని, ఈ 52 వారాన్ని, 365 రోజుల్ని మనం దేవుడితో కలిసి నడవాలి, మర్యాదలు చేపట్టుకుని నడవాలి. అదే ఈరోజు భగవంతుడు మనం కోరుకుంటున్నాడు విడదారా సహోదరు. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు ఉన్న వారంతా కూడా కొత్త సృష్టియే. క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా కొత్త సృష్టియే అదే అంటున్నాడు భగవంతుడు ప్రియబిడ్డలారా సహోదరులు. కాబట్టి కొత్త సృష్టి మనం తయారవ్వాలా. పాత స్వభావం పెట్టేసేయండి. పాతది వాంతు చెలగా ఉండొచ్చు, పాత అసహ్యం వేసే విధంగా ఉండొచ్చు, పాత దరిద్రంగా ఉండవచ్చు. మీ బుద్ధి, మీ ఆలోచన, మన ఆలోచనలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన స్నేహాలు ఇవన్నీ కూడా అసహించుకునే విధంగా ఉండవచ్చు. వాటిని వదిలేస్తే నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా నూతన సృష్టిగా తయారవ్వాలి. కనీసం ఈ సంవత్సరమైనా కానీ నూతనంగా జీవిద్దాం. మన విధానం మార్చుకుందాం, మన పద్ధతి మార్చుకుందాం, మన యొక్క తలపులు మార్చుకుందాం, మన నడవడిక మార్చుకుందాం, మన మాట విధానం, చూపు, చేసే ఆలోచన, మన హృదయ ధోరణి అన్నీ కూడా మార్చుకుంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని భగవంతుడు యేసుప్రభువు అంటున్నాడు కదా, ఏంటది? యాజక ప్రభు ద్వారా చక్రం పాత నిబంధనలో నీ హృదయ వాంఛనను నెరవేర్చే దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆ హృదయ వాంఛలు నెరవేర్చే దేవుడికి మనం ఎల్లప్పుడూ కూడా విధేయత చూపించాలి. ఆ హృదయ వాంఛలు మనకు ఉన్నాయి. ద డిజైర్స్ ఆఫ్ ద హార్ట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి మీదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాం. దేవుడి మీదే ఎక్స్పెక్టేషన్స్. దేవా నాకు అది చేసి పెట్టు, దేవా నాకు ఇది చేసి పెట్టు ప్రభు, అది కావాలని కోరుకోవడం నేను, నా జీవితానికి అది కావాలి, నా కుటుంబానికి ఇది కావాలని చెప్పని దేవుడిని అడుగు, మనిషిని అడగబోతున్నావు. ఎందుకంటే దేవుడు మనం అడిగిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ దీవులు ఇస్తాడు. మనం అడిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ దేవుళ్ళు ఇస్తాడు మనకి. కాబట్టి దేవుడిని అడిగితే దేవుడు మనకు దయచేస్తాడు పరిపూర్ణంగా, దేవుడు మనకి ఇస్తాడు పరిపూర్ణంగా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడి మీదే ఎక్స్పెక్టేషన్స్, దేవుడి మీదే యాక్సెప్టెన్స్ మనకు ఉండాలి. ఆ భగవంతుడు మనందరూ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ నరులు నమ్మటం కన్నా దేవుడు నమ్ముకోవడం మేలు. యెహోవా నరులు నమ్మటం కన్నా దేవుడు నమ్ముకోవడం మేలు. రాజు నమ్మటం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనుషులు 100 ప్రామిసులు చేస్తారు, 100 ప్రమాణాలు చేస్తారు, నెరవేర్చడం మాత్రం 0.
ఏ మాట మీద నిలకడ ఉండదు, ఏ మాట మీద నిలబడి ఉండలేదు. కాబట్టి ఏ మాట, ఏ ప్రామిసు, ఏ ప్రమాణం కూడా నిలబెట్టుకునే మనుషులు. కానీ దేవుడు ఒక మాట ఇస్తే 100 దీవుల వరకు ఇస్తాడు. ఆయన పరిపూర్ణ దీవులు భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని మీదే మనం నిలబడాలి. అందుకని కీర్తన తీసుకోవడం ఒకసారి 37 కీర్తన 4 వచ్చింది అన్నమాట. 37 కీర్తన 4 వచ్చింది. ప్రభు ఒక్కడినే ఆనందప్రదానిగా భావింపుము. అతడు నీ కోరికలు తీర్చును. నీ హృదయ కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తాడు, మనుషులు కాదు. ఇక్కడ మనుషుల మీద ఆధారపడతాం కాదు, మనుషులు మనం నమ్ముకోవడం కాదు. ఇక్కడ భగవంతుడి మీద మనం మనసు పెడితే, భగవంతుడి మీద మనం ఆశ పెడితే ఆ హృదయ కోరికలన్నీ కూడా, హృదయ వాంఛలన్నీ కూడా ప్రవక్త అంటున్నాడు కదా. ఇక్కడ చదువు ఇంకొక వచ్చును 31వ అధ్యాయం ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథంలో 31వ అధ్యాయం 17 వచ్చింది అన్నమాట. నీ సంతతికి మంచి రోజులు వచ్చును. నీ బిడ్డలు స్వదేశమునకు తిరిగి వచ్చు. కాబట్టి ఇక్కడ మంచి రోజులు వస్తాయి. 2026 సంవత్సరంలో నీ బిడ్డలకి నీకు మంచి రోజులు వస్తాయి. ఏ దుఃఖం కానీ, ఏ బాధ కానీ, ఏ అవమానం కానీ, ఏ తలంపులు కానీ, దుఃఖపు తర్వాత కూడా తీసివేసి మంచి రోజులు ఎత్తాడు భగవంతుడు. దేవుని కృపాగ్రహాలు, కృప వెంబడి కృప దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మరియ తల్లి యొక్క చెయ్యి పట్టుకొని ప్రభువుని మనం కేంద్ర బిందువుగా చేసుకుని నూతన సంవత్సరాలు మనం మొదలుపెట్టాలి. అప్పుడు దేవుడు మనకన్నీ కూడా సమస్తము కూడా మంచిగానే సమకూరుతాయి. నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు భగవంతుడు మనకు దయచేస్తాడు. ఆ భగవంతుడు ఈ నూతన సంవత్సరాన్ని మరియ తల్లికి ప్రార్థన సహాయంతో ఎల్లప్పుడూ కూడా మన జీవితాన్ని నిండుగా దీవించడం చెప్పని, 30 60 100 ఫలింప చేయాలని చెప్పని మనసారా ప్రార్థన చేసుకుందాం. భగవంతుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించాలి. అలాగే ఈ నూతన సంవత్సరం అంతా కూడా అన్ని శుభాలే, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహాలు మన కుటుంబాలకు నిండుగా ఉండాలని చెప్పని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలవంచులు కడుగుకోండి. సర్వశక్తిగా సర్వేశ్వర, దయగల మాత్రండి, ప్రేమగల ప్రభావ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం మాత్రండి. ఇదిగో దేవా, ఈరోజు మరియ తల్లి యొక్క దివ్యమాతృత్వ పండుగ మేము కొనియాడుతున్నాం. మనం దీవించి మనం ఆశీర్వదించండి. ఆ తల్లి యొక్క ఔన్నత్యాన్ని, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకుంటాం ప్రభా. దీవించి ఆశీర్వదించండి. ఆ తల్లి యొక్క అడుగుజాలు నడుచుకుంటూ బాలయేసు ఏ విధంగా అయితే మరియ తల్లి చేపట్టుకుని నడిపించారో రక్షణ ప్రణాళిక వైపు, కల్వరిగిరి కొండ వైపు, అలాగే మేము కూడా అమ్మగా చేపట్టుకుని మీ యొక్క దీవెని పొందుకుంటూ మిమ్మల్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకొని, మీ కుమారుని ఒక కేంద్ర బిందువుగా చేసుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నా. దీవించి ఆశీర్వదించండి. అడుగు పెడుతున్నా, దీవించి ఆశీర్వదించండి. మమ్మందరూ కూడా మీ దీవెనలు నడిపించమని, మీ కృపాశీర్వాదం నడిపించమని, 2020 సంవత్సరం మొత్తం కూడా మాకు దీవెనలు ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మేము ఎల్లప్పుడూ కూడా మీకు సాక్ష్యం ఇచ్చేందుకు జీవించాలి. మీ నామ సంకీర్తన చేసేందుకు దీవించాలి. మీకు సంతోషాన్ని కలిగించాలి, మీకు ఆనందాన్ని కలిగించాలి, మీకు తృప్తిని కలిగించాలి, మీకు సదా ప్రార్థన చేసుకోవాలి, మీకు సదా మీ కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ విధమైన జీవితాన్ని మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని, మా బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్య పరిచయలు పాల్గొంటున్నటువంటి బిడ్డలందరూ కూడా దీవించమని, ఈ వాక్యాన్ని ఆలకించే ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని, అందరికి కూడా నూతన సంవత్సరపు శుభాశీస్సులు, శుభాదీవెనలు, శుభమైనటువంటి దీవెనలు అన్నీ కూడా శుభాలే వారి గృహం నిండా ఉండేలా దీవించమని, ఈ ఎస్ఎంజే క్రియేషన్ నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ కార్తీక్ యోహాన్ స్వామి దీవించమని, వారి యొక్క బృందాన్ని దీవించి ఆశీర్వదించమని, వారు చేసే పరిచర్యలో, భక్తి గీతాల పరిచర్యలు, ప్రసంగాల పరిచర్యలు, అన్ని విషయాల్లో కూడా మీకు తోడుగా ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, అమ్మ మరియ తల్లి ఆరోగ్యమాత, దూతమాత, మీ ప్రార్థన శక్తిని, మీ ప్రార్థన సహాయాన్ని మాకు ఎల్లప్పుడూ కూడా దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.